హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మీరు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్క్స్, ద బెస్ట్ మార్క్స్ సాధించుకోవాలంటే మనం రివర్స్ అప్రోచ్ ఉండాలి. అంటే సబ్జెక్ట్ చదువుతూ నాలెడ్జ్ గ్యాదర్ చేస్తాం, అదొకటి ఎత్తు అయితే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ మనం కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తాం. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే యాక్యురసీ పెరుగుతుంది. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ సక్సెస్ ఛాన్సెస్ పెరుగుతాయి. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ తప్పులు తెలుస్తాయి. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కువ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. సో నేను చెప్పేది ఇది మీకు ఏంటి సార్ ఎన్నిసార్లు చెప్తున్నారని అనిపించవచ్చు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు చెప్పేది ఏంటి, ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు చేసింది ఏంటి, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, విపరీతమైన క్వశ్చన్స్ టెస్టులు రాశారు, ఓకే, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చేసుకున్నారు. సో మీకు కూడా అందుకోసం మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం, మీరు క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయాలని ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆ డైరెక్షన్లో మిమ్మల్ని తీసుకెళ్ళడం కోసం మనం ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తున్నాను. ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్ అనమాట. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అంటే 76th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు మనం ఆల్రెడీ ఇంతకుముందు పార్ట్లో నేను డిస్కస్ చేశాను. మీరు ఈ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో లింక్. అది మీరు వాచ్ చేసుకోండి. ఇది వాచ్ చేసిన తర్వాత అది వాచ్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకే. ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి, క్వశ్చన్సే కాబట్టి ప్రాబ్లం లేదు, ఓకే. సో వీలైన ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మనం టార్గెట్ పెట్టుకోండి 20,000+ క్వశ్చన్స్. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ఏంటంటే మనం హిందూ పేపర్ అవ్వచ్చు, ఈనాడు పేపర్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి, అండ్ పిఐబి అవ్వచ్చు ముఖ్యంగా, అండ్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి మనం ఆ టాపిక్స్ మనం కవర్ చేసుకోవాలి. దాంతోపాటు స్టాటిక్ పోర్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మెంటార్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు నుంచి. అది సో స్టార్ట్ చేసుకోండి. ఈ మెంటార్షిప్లో మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మీకు టాపిక్ ఇస్తాం. ఆ టాపిక్ ఇచ్చి దాని మీద ఎవ్రీడే 8 PM తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అండ్ ఒకసారి ఆ సిలబస్ కంప్లీట్ అయితే మల్టిపుల్ రివిజన్స్ చేస్తాను. ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి మనం 3 రివిజన్స్ కంప్లీట్ చేసుకుంటాం. మెయిన్స్కి వెళ్ళేసరికి అట్లీస్ట్ 5 రివిజన్స్ అన్నా మీతో నేను చేస్తాను, ఓకే. ఇందులో స్టాటిక్ పోర్షన్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా పిఐబి నుంచి, నెక్స్ట్ హిందూ పేపర్, ఈనాడు పేపర్, వీటన్నిటి నుంచి కూడా మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీతో వీలైన ఎక్కువ క్వశ్చన్స్ మీతో అటెంప్ట్ చేయించడమే మన లక్ష్యం అనమాట, ఓకే. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకే. లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం అండ్ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఓకే. సో ఇది క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ హ్యావ్ బీన్ చూజన్ టు రీఇంట్రొడ్యూస్ చీతాస్ ఇన్ ఇండియా? భారతదేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడానికి ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశం మరియు అమలు చేసే ఏజెన్సీని ఎంపిక చేయడం జరిగింది అని అంటున్నాడు. సో ఇది బాగా న్యూస్లో వచ్చింది. దీని గురించి పెద్ద చర్చ జరిగింది, న్యూస్లో వచ్చింది. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో ఆయన పార్టిసిపేట్ చేశారనమాట. సో కాబట్టి ఇది బాగా న్యూస్లో వచ్చింది కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఇప్పుడు కూడా అంతే, మీరు ఏదన్నా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని లేకపోతే ఏదైనా మంత్రి కానీ బాగా న్యూస్లో వస్తుంది అని అంటే, ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అది న్యూస్లో బాగా వచ్చింది, ఏదైనా ప్రత్యేకత ఉంది అని అంటే అది మనం తెలుసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి, ఓకే. సో ఇది క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఎక్కడ రీఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ సైట్గా దేన్ని చూస్ చేసుకున్నారు ఈ చీతాస్ని అని అంటున్నారు. అది ఏ సంస్థ ఇందులో పార్టిసిపేట్ చేసింది, ఎక్కడ రీఇంట్రడ్యూస్ చేయడానికి చూస్ చేసుకున్నారంటే కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది ఇది. అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పార్టిసిపేట్ చేసింది అనమాట, ఓకే. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనమాట, ఓకే. సో ఈ కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉన్న ఈ పార్క్ని దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే, ఫస్ట్ ఈ చీతాస్కి వీటిని బిగ్ క్యాట్స్ అని అంటారు జనరల్గా. సో ఇవి స్వేచ్ఛగా తిరగడానికి బాగా హ్యూజ్ ప్లేస్ ఉండాలి. అందుకనే ఇక్కడ ఇందులో ఈ కూనో నేషనల్ పార్క్లో వాస్ట్ ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట, వుడ్ల్యాండ్ హ్యాబిటాట్స్ ఉన్నాయి. సో అది మాత్రమే కాకుండా ఆహారం,
ప్రే కూడా ఉంది. ఇప్పుడు చింతాలు అవ్వచ్చు, సాంబార్ అవ్వచ్చు, నీలగాయ అవ్వచ్చు, నెక్స్ట్ వైల్డ్ బోర్ అవ్వచ్చు, ఇవి ఇక్కడ బాగా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ వేటాడి తినాలి కదా, సో ఆ జంతువులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, అది మాత్రమే కాకుండా ఈ కునో నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న విలేజెస్ని రీలొకేట్ చేశారనమాట. ఎందుకంటే ఈ చీతాస్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్న చీతాస్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీలొకేట్ చేశారు. అర్థమైందా అండి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. అయితే చీతాస్ విషయానికి ఇంకొంచెం డీటెయిల్స్ మనం తెలుసుకుంటే, ఈ చీతాస్ 1952లోనే ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అనమాట. ఏషియాటిక్ చీతాస్ 52లోనే ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎందుకంటే వీటిని వేటాడడం, ఓకే, వీటికి సరైన రక్షణ కల్పించలేకపోవడం వల్ల ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అయిపోవడం వల్ల తర్వాత మళ్ళీ మనం 2022లో ఈ ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టాం. 2022లో ఈ ప్రాజెక్ట్ చీతా లాంచ్ చేసాం మనం 17th సెప్టెంబర్ 2022లో. ఓకే, సో ఇక్కడ దీని ద్వారా ఏంటంటే మనం వీటి హ్యాబిటాట్ని కాపాడడం, ఈ ప్రాజెక్ట్ చీతా ద్వారా హ్యాబిటాట్ని కాపాడడం, నెక్స్ట్ రీఇంట్రడక్షన్ అంటే మనం ఆఫ్రికా నుంచి కొన్ని చీతాస్ తీసుకొచ్చి ఇక్కడ రీఇంట్రడ్యూస్ చేసి ఈ హ్యాబిటాట్లో వదిలి వీటిని ఇంకా డెవలప్ చేయడం అనమాట. ప్రస్తుతానికి పిఐబి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 53 చీతాస్ అయితే ఉన్నాయి. అందులో 33 ఇండియన్ బర్న్ చీతాస్ అనమాట. మిగతా 20 ఏదైతే ఉందో అది మనం బయట దేశాల నుంచి తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచి తెచ్చామంటే ఆఫ్రికాలోని నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, బోట్స్వానా నుంచి ఈ చీతాస్ తీసుకొచ్చి మన దేశంలో ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. సో అందులో భాగంగా మనం ఇంకా కొన్ని అదర్ రిజర్వ్స్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీని కూడా ఇది చీతాస్ రీఇంట్రడ్యూస్ చేయడానికి అనువైన ప్రాంతంగా మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది, అండ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. సో ఈ మధ్యప్రదేశ్లో మనకి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇది కన్వీనియంట్ ప్లేస్ ఫర్ చీతా రీఇంట్రొడక్షన్ అని చెప్పేసి ఈ 3 సైట్స్ని మనం డెవలప్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఏషియాటిక్ చీతాస్ అయితే ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని మనం పెంచుతున్నాం అనమాట. ఓకే, అయితే ఆఫ్రికన్ చీతాస్ స్టేటస్ వచ్చేసరికి IUCN స్టేటస్ వనరబుల్ కేటగిరీలో ఉన్నాయి. అంటే అవి కూడా ప్రమాదంలో ఉన్నాయి, వాటిని అక్కడ కాపాడుకోవాలి. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ చీతా గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసర్షన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ దర్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్స్ ఆర్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ అన్నాడు. నెక్స్ట్ అది రీజన్ చూద్దాం. బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్స్ సచ్ యాజ్ మ్యాంగ్రూవ్ స్వాంప్స్ అండ్ సాల్ట్ మార్షెస్ హ్యావ్ సాల్ట్ కంటెంట్ బిట్వీన్ 5 and 35 ppt, making them more saline than fresh water ecosystem but less saline than marine ecosystems అని అన్నాడు. ఓకే, సో దీని అర్థం ఏంటి తెలుగులో కూడా ఒకసారి చూద్దాం తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం. అసర్షన్ వచ్చేసరికి వాటి ఉప్పు గాఢత ఆధారంగా ఉప్పు నీటి పర్యావరణ వ్యవస్థలు మంచినీటి మరియు సముద్రపు పర్యావరణ వ్యవస్థల మధ్యంతరంగా ఉంటాయని అంటున్నాడు బ్రాకిష్ వాటర్ని. ఓకే, నెక్స్ట్ ఉప్పు నీటి పర్యావరణ వ్యవస్థలు మడ చిత్తడి నేలలు మరియు ఉప్పు పర్రెలు 5 మరియు 35 ppt మధ్య లవణమును కలిగి ఉంటాయి. ఇవి మంచినీటి పర్యావరణ వ్యవస్థల కంటే ఎక్కువ ఉప్పు గలవి ఉంటాయి, కానీ సముద్ర పర్యావరణ వ్యవస్థ కంటే తక్కువ ఉప్పు గలవి ఉంటాయి అన్నాడు. జస్ట్ బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతే. ఓకే, సో అసర్షన్ ఏమంటున్నాడంటే బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్ వాటర్ అనుకుందాం, ఇది ఓషన్ వాటర్. ఈ సముద్రం రివర్ వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే కదా. ఓకే, రివర్ వాటర్ వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే కదా. సో కలిసేటప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్, ఓకే, సముద్రానికి నెక్స్ట్ రివర్ వాటర్కి మధ్యలో ఈ ఇంటర్మీడియట్ సెలినిటీ ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ సెలినిటీ అంటే ఇప్పుడు సముద్రానికి జనరల్గా యావరేజ్ సెలినిటీ వచ్చేసరికి 35 ppt ఉంటుంది.
ఓకే, 35 పీపీటీ ఉంటుంది. అదే ఇక్కడ మనకి రివర్ వాటర్ జనరల్గా 0.5 పీపీటీ సంథింగ్ తక్కువ, చాలా తక్కువ ఉంటుంది పీపీటీ. సో ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఈ బ్రాకిష్ వాటర్స్ అనమాట. బ్రాకిష్ వాటర్ వచ్చేసరికి దాని సాల్ట్ సెలినిటీ వచ్చేసరికి 0.5 పీపీటీ నుంచి 30 పీపీటీ వరకు జనరల్గా దాన్ని ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఎసర్షన్లో చెప్పాడు. ఎసర్షన్ కరెక్టే కదా? ఎస్. రీజనింగ్ ఏం చెప్తున్నాడు? ఈ బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్స్ గురించి చెప్తున్నాను అనమాట. అందులో మ్యాంగ్రోవ్ స్వామ్స్ ఉంటాయి, సాల్ట్ మార్షెస్ ఉంటాయి, అండ్ దాని సాల్ట్ కంటెంట్ వచ్చేసరికి 5 నుంచి 35 పీపీటీ ఈ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇవి ఫ్రెష్ వాటర్ కన్నా, ఈ బ్రాకిష్ వాటర్ జనరల్గా ఫ్రెష్ వాటర్ కన్నా మోర్ సెలైన్గా ఉంటుంది, అండ్ ఓషన్ వాటర్ కన్నా తక్కువ సెలైన్గా ఉంటుంది అని చెప్తున్నాడు. అంతే కదా? కరెక్టే కదా? సో ఆ ఎసర్షన్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే. ఆ ఎసర్షన్ని రీజన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథ్ ద లిస్ట్ 1 టైప్ ఆఫ్ డైవర్సిటీ అండ్ లిస్ట్ 2 మీనింగ్. దాని మీనింగ్ ఏంటి అని అంటున్నాడు. సో ఇక్కడ కొంచెం మీకు ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్లో కొంచెం డెప్త్గానే వెళ్ళాడు. వెరాస్ లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 2లో పెద్ద డెప్త్ ఏం అడగలేదు, కానీ ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని ఈ శాంపిల్ పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్ఫా డైవర్సిటీ ఇచ్చాడు. ఆల్ఫా డైవర్సిటీ డెఫినేషన్ తెలుసుకోవాలి. బీటా డైవర్సిటీ దాని డెఫినేషన్ ఏంటి, గామా డైవర్సిటీ దాని డెఫినేషన్ ఏంటి, ఎండమిజం అంటే దాని డెఫినేషన్ ఏంటి. ఓకే, సో ఆల్ఫా డైవర్సిటీ అంటే ఏంటంటే వితిన్ ఒక స్పెసిఫైడ్ సింగిల్ హ్యాబిటాట్లో ఉన్న డైవర్సిటీ, అంటే ఒక పర్టిక్యులర్ హ్యాబిటాట్లో ఉన్న వైవిధ్యత ఏంటి అనేదాన్ని మనం ఆల్ఫా డైవర్సిటీ అని అంటాం. ఓకే, ఆల్ఫా డైవర్సిటీని మనం దేనికి మ్యాచప్ చేయాలి? వీ హ్యావ్ టు మ్యాచప్ టు 1 అనమాట. దిస్ రెఫర్స్ టు డైవర్సిటీ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా ఆర్ ఎకోసిస్టమ్. ఒక పర్టిక్యులర్ ఎకోసిస్టంలో స్పీసీస్ గురించి మనం, రకరకాల స్పీసీస్ గురించి మనం మాట్లాడితే దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అని అంటాం. ఒకే ఎకోసిస్టమ్, ఒకే కమ్యూనిటీలో అనమాట, విత్ ఇన్ 1 ఎకోసిస్టమ్ అనమాట. డైవర్సిటీ విత్ ఇన్ 1 ఎకోసిస్టమ్, దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అని అంటారు. దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాపికల్ ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఆ ట్రాపికల్ ఫారెస్ట్లో ఒక 150 రకాల ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయనుకోండి, దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అని అంటాం. ఒక పర్టికులర్ ప్రాంతంలో, ఎకోసిస్టంలో ఒక 100 రకాల యానిమల్ స్పీసీస్ ఉన్నాయనుకోండి, దాని గురించి మాట్లాడితే దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అని అంటారు. అర్థమైందా అండి? ఓకే, నెక్స్ట్ బీటా డైవర్సిటీ అంటే ఏంటి? బీటా డైవర్సిటీ ఏంటంటే ఇట్ మెజర్స్ ద డిఫరెన్స్ ఇన్ స్పీసీస్ కాంపోజిషన్ బిట్వీన్ 2 ఎకోసిస్టమ్స్. 2 ఎకోసిస్టమ్స్ మధ్య ఉన్న స్పీసీస్ గురించి మాట్లాడితే, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే దాన్ని బీటా డైవర్సిటీ అని అంటాం. దాన్ని బీటా డైవర్సిటీ. ఓకే, సో బీటా డైవర్సిటీ మనం 3తో మ్యాచప్ చేయాలి. ఇట్ రిఫర్స్ టు ద కంపారిజన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ బిట్వీన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ రిఫ్లెక్టింగ్ ద చేంజ్ ఇన్ స్పీసీస్ కాంపోజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాపికల్ ఏరియా గురించి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాస్ ల్యాండ్ గురించి, వెట్ ల్యాండ్ గురించి, ఈ గ్రాస్ ల్యాండ్లో ఉన్న స్పీసీస్ ఏంటి, వెట్ ల్యాండ్లో ఉన్న స్పీసీస్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న గ్రాస్ ల్యాండ్స్లో ఉన్న బర్డ్ స్పీసీస్, వెట్ ల్యాండ్లో ఉన్న బర్డ్ స్పీసీస్ గురించి మనం కంపేర్ చేస్తూ మనం మాట్లాడాం అనుకోండి, దాన్ని బీటా డైవర్సిటీ అంటాం. అంటే 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, అర్థం చేసుకోండి, ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో ఉన్న స్పీసీస్ కాంపోజిషన్ మనం కంపేర్ చేస్తూ మనం కనుక తీసుకుంటే దాన్ని బీటా డైవర్సిటీ అని అంటాం. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ వేరుంటుంది, వెట్లాండ్ ఎకోసిస్టమ్ వేరుంటుంది. అక్కడ ఉన్న బర్డ్స్ వేరుంటాయి, ఇక్కడ ఉన్న బర్డ్స్ వేరుంటాయి. అక్కడున్న యానిమల్స్ వేరుంటాయి, ఇక్కడ ఉన్న అదర్ యానిమల్స్ వేరుంటాయి. అక్కడున్న ప్లాంట్స్ వేరుంటాయి, ఇక్కడున్న వెట్లాండ్ ఎకోసిస్టంలో ప్లాంట్స్ వేరుగా ఉంటాయి. అర్థమైందా అండి? అక్కడున్న వాతావరణం తగ్గట్టుగా అక్కడున్న ప్లాంట్స్, యానిమల్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ గామా డైవర్సిటీ అంటే ఏంటి? గామా డైవర్సిటీ అంటే ఏంటంటే లార్జ్ జోగ్రాఫికల్ రీజియన్లో కనుక మినీ ఎకోసిస్టమ్స్ గురించి, మినీ ఎకోసిస్టమ్స్ ఉంటాయి, అక్కడున్న డైవర్సిటీని రిప్రజెంట్ చేసేదాన్ని గామా డైవర్సిటీ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్సే తీసుకున్నాం అనుకోండి, వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గామా డైవర్సిటీ అనమాట. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ మనం జర్నీ చేసే కొద్దీ ఫారెస్ట్ చూస్తాం,
కొంత గ్రాస్ ల్యాండ్స్ చూస్తాం, వెట్ ల్యాండ్స్ చూస్తాం, రివర్స్, మౌంటైన్స్ ఇవన్నీ చూస్తాం, అక్కడ ఉన్న యానిమల్స్ డైవర్సిటీస్ చూస్తాం. అవునా? అంటే ఒక లార్జ్ జోగ్రాఫికల్ రీజియన్లో గనక ఈ వైవిధ్యత గనక చూస్తే దాన్ని ఏమంటాం గామా డైవర్సిటీ అని అంటాం. ఓకే, సో గామా డైవర్సిటీ అని అంటాం. సో వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు దట్ ఆఫ్ బీటా డైవర్సిటీ అంటే 3 కదా, గామా డైవర్సిటీ అంటే 2కి మ్యాచప్ చేయాలి. దిస్ మెజర్స్ టు ఓవరాల్ డైవర్సిటీ అక్రాస్ మల్టిపుల్ ఎకోసిస్టమ్స్. ఎకోసిస్టమ్స్ ఎక్కువ ఉంటాయి లార్జ్ రీజియన్, ఒక పెద్ద ప్రాంతంలో హ్యూజ్ ఏరియా తీసుకుంటే మల్టిపుల్ ఎకోసిస్టమ్స్ ఎందుకు ఉండవండి, ఉంటాయి కదా. ఓకే, ఆ మల్టిపుల్ ఎకోసిస్టమ్స్లో ఈ డైవర్సిటీ కనుక మనం మెజర్ చేస్తే దాన్ని గామా డైవర్సిటీ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎండమిజం అంటే ఏంటి? ఎండమిజం అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద రిస్ట్రిక్షన్ ఆఫ్ స్పీసీస్ టు ఏ స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ రీజియన్ వితిన్ మేకింగ్ దమ్ యునీక్ ఏరియా. ఎండమిజం. ఓకే, సో దాన్ని ఎండమిక్ అని అంటాం. ఎండమిక్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియాలోనే ఆ స్పీసీస్ ఉంటుంది, వేరే చోట మళ్ళీ మనకు ఆ స్పీసీస్ కనపడదు. ఎగ్జాంపుల్, మనం నీలగాయ తార తీసుకుంటే వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. నెక్స్ట్, లాంగ్ టైల్డ్ మకవా తీసుకుంటే వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. పర్పుల్ ఫ్రాగ్ తీసుకుంటే వెస్ట్రన్ ఘాట్స్ ఉంటుంది. నికోబార్ మ్యాక్పోడే తీసుకుంటే మనం నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. సో అది మాత్రమే కాకుండా మనకి ఎర్రచందనం తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తాం, చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో. అవునా? సో అక్కడే దొరికిద్ది అది, అది వేరే చోట ఇంక ప్రపంచంలో ఎక్కడ పెరగదు, అది ఎక్కడ దొరకదు. సో దాన్ని ఎండమిజం మీనింగ్ అనమాట. ఎండమిక్, దట్ ప్లాంట్ ఈజ్ దట్ ట్రీ ఆర్ ప్లాంట్ ఈజ్ ఎండమిక్ టు దట్ స్పీసీస్ ఎండమిక్ టు దట్ పర్టికులర్ జోగ్రాఫికల్ ఏరియా అనమాట, విచ్ కెనాట్ బి ఫౌండ్ ఎల్స్వేర్. ఎక్కడా కూడా మనకు కనిపించదు, అక్కడే ఉంటుంది, అక్కడే ఆ ప్రాంతానికే పరిమితం. ఎందుకంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా ఆ ప్లాంట్ ఆర్ యానిమల్ అక్కడ పెరుగుతుంది. అర్థమవుతుందా అండి? సో దాన్ని ఎండమిజం అని అంటాం. జనరల్గా డిసీజెస్ గురించి, ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు ఈ ఎండమిజం అనే వర్డ్ వాడతాం. ఎక్స్క్లూజివ్లీ ఫౌండ్ ఇన్ పర్టిక్యులర్ ఏరియా, దాన్ని ఎండమిజం అని అంటారనమాట. ఓకే, అది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, బేసిక్ డెఫినేషన్స్, ఎన్విరాన్మెంట్లో డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో డెఫినేషన్స్ ఎలా అయితే ఇంపార్టెంటో ఎన్విరాన్మెంట్లో కూడా బేసిక్ డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కనుక మీరు నేర్చుకోపోయారంటే మీకు మార్కులు మీరు నష్టపోతున్నట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచి డెఫినేషన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూడండి, మ్యాథ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. సో లిస్ట్ 1 వచ్చేసరికి కీ స్టోన్ స్పీసీస్. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటంటే ఇక్కడ దోస్ స్పీసీస్ దట్ మెయింటైన్ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ అండ్ బ్యాలెన్స్ అనమాట. అంటే ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే స్పీసీస్ అనమాట. అంటే ఆ ఎకోసిస్టమ్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్. ఇప్పుడు టైగర్స్ కనుక మంచిగా ఉన్నాయి అని అంటే మిగతావన్నీ కూడా మంచిగా అవైలబుల్లో ఉన్నట్టే. ఆ కీ స్టోన్ టాప్లో ఉన్న ఆ టైగర్ కనుక ఆ ప్రాంతంలో అవి చనిపోతున్నాయి, అవి సరిగ్గా ఉండట్లేదు, దానికి ఫుడ్ సరిగ్గా అవైలబుల్ లేదంటే మిగతా కింద ఉన్నవన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. అంటే ఈ టైగర్ కనుక లేకపోతే ఇప్పుడు అడవిని మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే అవి కిందన్న వేరే జంతువులను తింటే ఆ కిందన్న ఆ ఎకోసిస్టమ్ అలా మెయింటైన్ అవుతుంది. ఓకే, అలా ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ అండ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేదాన్ని మనం కీ స్టోన్ స్పీసీస్ అని అంటాం. ఆ డెఫినేషన్ ఎక్కడ కనిపిస్తుంది? మనం తీసుకెళ్ళి మ్యాచప్ చేయాల్సింది 4కి మ్యాచప్ చేయాలి. ఏ స్పీసీస్ దట్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, దాన్ని కీ స్టోన్ స్పీసీస్ అని అంటాం. అర్థమైందా అండి? నెక్స్ట్, ఇండికేటర్ స్పీసీస్. ఇండికేటర్ స్పీసీస్ అంటే ఏంటంటే ఆ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ని ఇండికేట్ చేసేదాన్ని అక్కడ ఇండికేటర్ స్పీసీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లైకెన్స్ కనుక ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి, మనం అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఇండికేటర్ అనమాట. ఫ్రాగ్స్, కప్పలు పెరుగుతున్నాయి అనుకో, బాగా పెరుగుతున్నాయి అక్కడ
వాటర్ క్వాలిటీ బాగోట్లేదు అని అర్థం. అర్థమైందండి? ట్రాట్ అని అదొక స్పీసీస్, అది ఇండికేట్స్ క్లీన్ ఫ్రెష్ వాటర్ ఇండికేటర్ అనమాట. అంటే ఇండికేటర్ స్పీసీస్ అనమాట. అవి కొంత మనకి ఇండికేషన్స్ ఇస్తాయి ఆ ఎకోసిస్టమ్స్ చూసి, ఓకే ఇది హెల్దీగా ఉందా, ఎకోసిస్టమ్ అన్హెల్దీగా ఉందా అనేది ఆ ఇండికేటర్ స్పీసీస్ బట్టి మనం చెప్పేయచ్చు, అంచనాకి రావచ్చు. దాన్ని ఇండికేటర్ స్పీసీస్ అని అంటారు. అర్థమవుతుందా అండి? సో దాన్ని మనం వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ విత్ 2 స్పీసీస్ హూజ్ ప్రజెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఇండికేట్ ద హెల్త్ ఆఫ్ ఎకోసిస్టమ్. అర్థమైందా? దాన్ని ఇండికేటర్ స్పీసీస్ అని అంటారు. మరి అంబ్రెల్లా స్పీసీస్ అంటే దేన్ని అంటాము? అంబ్రెల్లా స్పీసీస్ అని దేన్ని అంటామంటే ఏ స్పీసీస్ దట్ హ్యాస్ అ లార్జ్ హోమ్ రేంజ్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్ బెనిఫిట్స్ అదర్ స్పీసీస్ ఇన్ పర్టికులర్ ఏరియా. ఓకే, దాన్ని అంబ్రెల్లా స్పీసీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అవ్వచ్చు, ఎలిఫెంట్ అవ్వచ్చు, స్నో లెపర్డ్ అవ్వచ్చు. వీటికి లార్జ్ హ్యాబిటాట్ కావాలి. ఓకే, దాన్ని అంబ్రెల్లా స్పీసీస్ అని అంటాం. ఆ స్పీసీస్ బట్టి మిగతావన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఓకే, సో దాన్ని అంబ్రెల్లా స్పీసీస్ అంటాం. వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతా స్పీసీస్ని కూడా మనం కాపాడుకున్నట్టే. ఓకే, సో అంబ్రెల్లా స్పీసీస్ వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు దట్ 1. ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటే ఏంటి? ఏ స్పీసీస్ యూజ్డ్ టు రైజ్ అవేర్నెస్ ఫర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్స్. ఓకే, అంటే ఆ ఫ్లాగ్షిప్ స్పీసీస్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి. ఆ కన్జర్వ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు ప్రమోట్ త్రూ డిఫరెంట్ క్యాంపెయిన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ చేస్తున్నాం, జైంట్ పాండాస్ని, ఏషియన్ ఎలిఫెంట్ని, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం డిఫరెంట్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నామా లేదా? డాల్ఫిన్స్ని, గంగా డాల్ఫిన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నామా లేదా? ఓకే, ప్రాజెక్ట్ రేనోని. సో వీటిని ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని అంటాం. అంటే అవి వాటిని ప్రమోట్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిక్ సపోర్ట్ తీసుకొని వాటిని కన్జర్వ్ చేసుకుంటే అటువంటి వాటిని మనం ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్ అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిస్టీ స్కీమ్? ఓకే, సో వీటి మీద చాలాసార్లు మనం క్వశ్చన్ అడిగాము. పిఐబి నుంచి క్వశ్చన్స్ తయారు చేసి మరి మీకు ఈ క్వశ్చన్స్ అడిగాము. ఓకే, మన టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి తెలుసు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిస్టీ స్కీమ్ అని అంటున్నాడు. అసలు ముందు దీని అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా మీరు దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాసేస్తారు. తెలియని వాళ్ళు గాల్లో దీపం వేసేసి ఏదో ఒకటి దేవుడా అని అనుకొని ఏదో ఒక ఆప్షన్ పెడతారు, లేకపోతే స్కిప్ కొట్టేసేస్తారు. ఓకే, సో మిస్టీ స్కీమ్ అంటే బాగా ఇది కూడా న్యూస్లో వచ్చింది. ఇదేంటంటే మాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. మాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. సో దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారంటే యూనియన్ బడ్జెట్ 2023-24లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే పేర్లోనే కనిపిస్తుంది కదా, మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ అని. సో మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ని మనం కాపాడుకోవడం, నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ని ఇంకా మన కోస్టల్ ఏరియాస్లో ఇంకా పెంచడం. ఓకే, అండ్ డీగ్రేడెడ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ని రీస్టోర్ చేయడం, కోస్టల్ బయోడైవర్సిటీని కాపాడుకోవడం, క్లైమేట్ రెసిలియన్స్ని మనం కాపాడుకోవడం. ఓకే, సో ఈ మాంగ్రూవ్స్ కనుక డిగ్రేడ్ అవుతున్నాయి అంటే అది మనకు ఒక సూచన, ఇండికేషన్ అనమాట. అక్కడ పొల్యూషన్ పెరుగుతుందని అర్థం, లేకపోతే క్లైమేట్ చేంజ్ అనేది వాతావరణ మార్పులు వస్తున్నాయని అర్థం. సో అది మాత్రమే కాకుండా ఈ సైక్లోన్స్ నుంచి, తుఫాన్ల నుంచి మన మాంగ్రూవ్స్ అనేవి ప్లాంటేషన్ కాపాడుతుంది. సునామీల నుంచి కూడా అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాస్లో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుతుంది ఈ మాంగ్రూవ్ ప్లాంటేషన్. సో అందుకనే ఈ మిస్టీ స్కీమ్ ద్వారా ఈ మాంగ్రూవ్ ప్లాంటేషన్ని ఇంకా బాగా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజింగ్ మ్యాంగ్రూవ్ కవర్ అండ్ కన్జర్వింగ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ అని ఇక్కడ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. సో తెలియని మిస్టీ స్కీమ్ గురించి తెలియకపోతే ఇది పెట్టలేరు, అంతే కదా. సో తెలుసుకోవాలి, అందుకనే పిఐబి చదవాలి మనం. పిఐబికి ఫ్రీ కరెంట్ అఫైర్స్
పిఐబి నుంచి కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా అందుకనే మనం పెడుతున్నాం. మీరు తెలుసుకుంటే, మీరు చదివితే ఈజీగా అవి అటెంప్ట్ చేస్తే ఇలాంటి క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయో రిజర్వ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయో రిజర్వ్? సో ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏమర్థమైందంటే బయో రిజర్వ్స్ ఏమున్నాయి, ఈ బయో రిజర్వ్స్ ఏంటో తెలుసుకోవాలి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ తెలుసుకోవాలి, వెట్లాండ్స్ తెలుసుకోవాలి, న్యాచురల్ పార్క్స్ ఏమున్నాయి, నేషనల్ పార్క్స్ ఏమున్నాయి మనం తెలుసుకోవాలి. ఓకే, టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏరియా ఎంత స్ప్రెడ్ అయి ఉంది, జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయో రిజర్వ్ అని అన్నాడు. ఓకే, సో ఇందులో ఆప్షన్స్ ముదబలై టైగర్ రిజర్వ్, ముకుర్తి టైగర్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, ఈ మూడు కూడా నీలగిరి బయో రిజర్వ్లో భాగం అనమాట. కుదిర్ముఖ నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇది నీలగిరి బయో రిజర్వ్లో భాగం కాదు. ఈ కుదిర్ముఖ నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది అనమాట. వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది. సో విచ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయో రిజర్వ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ కుదిర్ముఖ నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇక్కడ ఎవర్ గ్రీన్ అండ్ షోలా ఫారెస్ట్ ఉంటాయి, రిచ్ బయోడైవర్సిటీ, లాంగ్ టైల్ మక్వా, టైగర్, లెపర్డ్, ఘోర్ అండ్ ఎండమిక్ ఫ్లోరా అని చాలా ఉన్నాయి. అండ్ దీనికి యాజ్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది వెస్టర్న్ ఘాట్స్కి, అందులో ఇది భాగం. ఓకే, వెరాస్ మిగతాయి కూడా చూద్దాం. ఈ నీలగిరి బయో రిజర్వ్లో ముదుమలై టైగర్ రిజర్వ్ కూడా ఒక భాగం అనమాట. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని అంటే తమిళనాడులో ఉంది. ఇది ఒక వైల్డ్ లైఫ్ కారిడార్, బందీపూర్కి, నాగర్హోల్కి అండ్ వయనాడ్కి ఒక కారిడార్, వైల్డ్ లైఫ్ కారిడార్ లాగా ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఈ ఫేమస్ ఎలిఫెంట్స్ ఇస్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్, టైగర్స్, లెపర్డ్స్, గోర్ అనమాట. వెరాజ్ ముకుర్తి నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇది నీలగిరి హిల్స్లో ఇది లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఇట్ ఈస్ నోన్ ఫర్ షోలా గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అనమాట. ఇట్ ఈస్ ఎండమిక్, అంటే నీలగిరి తార్ ఈజ్ ఎండమిక్ టు ఇట్ అనమాట ఈ ముకుర్తి నేషనల్ పార్క్లో. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయో రిజర్వ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బందీపూర్ నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నీలగిరి బయో రిజర్వ్. ఇక్కడ ముదుమలై, ఇట్ కనెక్ట్స్ ద ముదుమలై, నగర్హోల్, వయనాడ్ ల్యాండ్స్కేప్స్ని ఇది కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది కూడా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఈ నీలగిరి బయో రిజర్వ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏంటంటే ఇది ఇండియాస్ ఫస్ట్ బయో రిజర్వ్, గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ బయో రిజర్వ్. దీన్ని 1986లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయో రిజర్వ్స్లో 2000లో దీన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ నీలగిరి బయో రిజర్వ్ అనేది ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ తమిళనాడు అండ్ కేరళ అండ్ కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో ఇది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో దీంట్లో చాలా ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇచ్చినవి కాకుండా వేరే కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇచ్చింది వచ్చేసరికి ముదుమలై రిజర్వ్ ఇచ్చారు, నెక్స్ట్ బందీపూర్ నేషనల్ పార్క్ ఇచ్చారు. ఇది కాకుండా నాగర్హోల్ నేషనల్ పార్క్ ఉంది, నెక్స్ట్ వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, ముకుర్తి నేషనల్ పార్క్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా ఉంది ఇందులో. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఇందులో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏ రిజర్వ్స్, బయో రిజర్వ్స్ కింద ఏమేమి వస్తాయి, ఏ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమొస్తాయి, టైగర్ రిజర్వ్స్ ఏమొస్తాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమి స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి, ఇంకా మీకు స్పీసీస్ ఏమున్నాయి అని అడిగితే ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అర్థమైందా? అట్లీస్ట్ ఏవి ఇచ్చారు ఏంటనేది ఇక్కడ అడిగారు అంతే. ఏది భాగం కాదా అని అడుగుతున్నారు. స్పీసీస్ కనుక అడిగారు అనుకో ప్రత్యేకించి అది ఇంకా టఫ్ అయిపోయింది పేపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్? సో ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. మనం వైల్డ్ లైఫ్ యానిమల్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అన్ని ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. అవి ఎప్పుడు లాంచ్ చేస్తారు, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఇది ఇన్కరెక్ట్ అంటున్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి,
ఇన్కరెక్ట్. క్వశ్చన్కి 1-2 సార్లు చదవండి. ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడా, కరెక్ట్ అని అడుగుతున్నాడా, విచ్ ఈస్ ట్రూ అని అడుగుతున్నాడా, లేకపోతే నాట్ ట్రూ అని అడుగుతున్నాడా అనేది ఇంపార్టెంట్. సో అది మీరు కరెక్ట్ అని చదివేసేసి మీరు ఏదో మార్క్ పెట్టేసేసి తప్పుగా చదువుకొని తప్పుగా అర్థం చేసుకొని ఇలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2009 అంటున్నాడు. మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇన్కరెక్ట్, తప్పు స్టేట్మెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. కానీ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ని మనం 2009లో లాంచ్ చేసాం. 2009లో గవర్నమెంట్ లాంచ్ చేసింది ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ని. అయితే సెకండ్ పాయింట్ చూడండి, ఫర్ కన్జర్వేషన్ ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 3 ల్యాండ్స్కేప్స్ కన్ఫైన్డ్ టు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ లదాఖ్ అన్నాడు. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్గా 3 ఐడెంటిఫైడ్ 3 ల్యాండ్స్కేప్ అంటున్నాడు, కన్ఫైన్డ్ టు అంటున్నాడు. ఇలాంటివి వర్డ్స్ మనం చూస్తే కొంత సస్పీషియస్గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఓకే, అంటే వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏదైనా తప్పు దొల్లే అవకాశం ఉంది, తప్పు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అలాంటి చోట్ల అని. ఓకే, సో ఇక్కడ తప్పు ఇచ్చాడు. ఎందుకనంటే ఇది 4 ల్యాండ్స్కేప్స్లో ఇది కన్ఫైన్ అయి ఉంది. ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది 4 ల్యాండ్స్కేప్స్లో మనం వీటిని ఐడెంటిఫై చేసాము. ఓకే, సో ఈ 4 ల్యాండ్స్కేప్స్ మనం ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నాం. అందులో ఈ 4 ల్యాండ్స్కేప్స్లో భాగం ఏంటి అని అంటే లదాఖ్ ఒకటి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ హెమీస్పితి ల్యాండ్స్కేప్ అంటే హిమాచల్ ప్రదేశ్లో అండ్ లదాఖ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కవర్ అయ్యే ప్రాంతాలని వస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్ కూడా కవర్ అవుతుంది, కరెక్టే. నెక్స్ట్ నందాదేవి గంగోత్రి ల్యాండ్స్కేప్, ఇది ఉత్తరాఖండ్ కూడా కవర్ అవుతుంది, కరెక్టే. ఓకే, అయితే మనం కాంచన్జంగా తవాంగ్ ల్యాండ్స్కేప్లో కూడా ఇంకో ల్యాండ్స్కేప్ ఉంది, అది సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ని కవర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వలేదు కదా, సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఇవ్వలేదు కదా, సో తప్పు. 3 ల్యాండ్స్కేప్స్ అని ఇచ్చాడు, యాక్చువల్గా 4 ల్యాండ్స్కేప్స్ అనమాట, కాబట్టి తప్పు. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, నందాదేవి గంగోత్రి ఇన్ ఉత్తరాఖండ్ ఈజ్ వన్ సచ్ ల్యాండ్స్కేప్ అని అన్నాడు. ఎస్, కరెక్టే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ అని చూడండి, ద కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఇంక్లూడెడ్ ద స్నో లెపర్డ్ యాజ్ కన్సర్టెడ్ యాక్షన్ స్పీసీస్ అండర్ అపెండిక్స్ 1. మనకి కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అని ఒక కన్వెన్షన్ ఉంది. ఈ కన్వెన్షన్లో స్నో లెపర్డ్ని తీసుకెళ్ళి అపెండిక్స్ 1లో పెట్టారు. ఓకే, స్నో లెపర్డ్ని తీసుకెళ్ళి అపెండిక్స్ 1లో పెట్టారు. సో ఇది ఒక కన్సర్టెడ్ యాక్షన్ స్పీసీస్గా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ని కోఆర్డినేట్ చేయడం కోసం ఈ కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అని చెప్పి CMS కన్వెన్షన్ అనమాట. సో అందులో అపెండిక్స్ 1లో దీన్ని చేర్చడం జరిగిందనమాట. మిగతా స్టేటస్ కూడా మనం తెలుసుకోవాలి. IUCN రెడ్ లిస్ట్లో స్నో లెపర్డ్ దేంట్లో ప్లేస్ చేస్తారు? ఓకే, వనరబుల్ కేటగిరీలో పెట్టారు. సైట్స్లో అపెండిక్స్ 1లో పెట్టారు. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఎక్కడ పెట్టారు? షెడ్యూల్ 1లో పెట్టారు. హయ్యెస్ట్ ప్రొటెక్షన్ కిందకు వస్తుంది. అర్థమైందా అండి? సో ఇలా మనం తెలుసుకోవాలి. అంటే మీరు ఒక స్పీసీస్ డిఫరెంట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్గనైజేషన్స్లో ఆ స్పీసీస్ ఏ లిస్ట్ కిందకు వస్తుంది. సార్ ప్రతి స్పీసీస్ నేను చదువుకోవాలంటే ఎన్నో స్పీసీస్ ఉంటాయి కదా సార్, అవన్నీ ఎలా చదవమంటారు సార్? అలా కాదు. న్యూస్లో ఏదైతే ఉందో, ఏదైతే బాగా రిపీట్ అవుతుందో, మనం దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో వాటిని తెలుసుకోండి చాలు. అవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒక 20 ఎన్నో ఉంటాయి. ఆ 20 మనం కరెక్ట్గా తెలుసుకున్నామంటే, డిఫరెంట్ కన్జర్వేషన్ స్టాటస్లో మన లిస్టులు ఏమున్నాయని తెలుసుకున్నామంటే చాలు, అది ఎగ్జామ్లో వస్తాయి. అలా అని అన్ని యానిమల్స్ మనం చదవలేం కదా, గుర్తుపెట్టుకోలేం కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియా రైనో విజన్ 2020 ఈజ్ ఇన్కరెక్ట్. మళ్ళీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియా రైనో విజన్ 2020 ఈజ్ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇండియా విజన్ ఇట్స్ విజన్ వాజ్ టు బిల్డ్ ఏ వైల్డ్ పాపులేషన్ ఆఫ్ 3000 గ్రేటర్ వన్ హార్న్డ్ రైనోస్ బై 2020 అని అంటున్నాడు. ఎస్, కరెక్టే. సో ఇండియా రైనో విజన్ 2020 ప్రకారం ఏంటంటే 3000 వన్ హార్న్డ్ రైనో
స్పీసీస్ని బిల్డ్ చేయాలి అనేది టార్గెట్ పెట్టుకుందాం. అంటే ఆ నెంబర్కి రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుందాం. ఎస్, కరెక్టే. ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ WWF ఇండియా అండ్ ఇంటర్నేషనల్ రెయినో ఫౌండేషన్ అన్నాడు, కరెక్టే. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నాడు, అది తప్పు. యాక్చువల్గా ఇందులో ఈ ఇండియా రెయినో విజన్ 2020లో చాలామంది పార్ట్నర్స్ ఉన్నారనమాట. అది ఎవరు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. సెకండ్ వన్ వచ్చేసరికి WWF ఇండియా. ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ రెయినో ఫౌండేషన్ అనమాట, ఇంటర్నేషనల్ రెయినో ఫౌండేషన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి US ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్. ఇది ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. ఇది US ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ అనమాట. సో ఈ 5 ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో ఎక్కడన్నా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని ఉందా? లేదు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఇన్కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. సో మనం జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్ ఉంది, రెయిను కూడా ఫారెస్ట్ సంబంధించి యానిమల్ అదే చేస్తుంది కాబట్టి చాలామంది తప్పెట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెయినో ఫౌండేషన్ అని WWF ఇండియా ఇంటర్నేషనల్ రెయినో ఫౌండేషన్ అని ఉంది అని అంటే కొంతమంది ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, జనరల్గా ఇది పెట్టేసేస్తారు. ఓకే, కోర్స్ అంటే ఇన్కరెక్ట్ అంటున్నాడు కాబట్టి జనరల్గా మనకి ఇది కూడా కరెక్టే కదా అని అనుకుంటాం, మిగతా ఆప్షన్స్ గురించి ఆలోచిస్తాం. అర్థమైందండి. సో ఇన్కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి మనం దానికే అట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి అన్నమాట. ఓకే. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇండియా రెయినో విజన్ achieved its target of increasing the population of greater one-horned rhino in Assam to 3,000 by 2020 అన్నాడు, అది కూడా కరెక్టే, అచీవ్ చేసేసింది. ఓకే. సో అది ఆప్షన్ 3 ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసర్షన్, నో టూ బయోమ్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్ అంటున్నాడు. అసర్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఏ 2 బయోమ్స్ ఒకేలా ఉండవు, ఏ 2 మనుషులు ఒకేలా ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ మనకు కనిపిస్తున్నా కానీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నో 2 పర్సన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలా అయితే ఉండరో, నో బయోమ్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ రీజన్ చూద్దాం. ద వెరైటీ ఆఫ్ బయోమ్స్ ఈజ్ డ్యూ టు ద డిఫరెన్సెస్ ఇన్ క్లైమేట్ అండ్ జియోగ్రాఫిక్ లొకేషన్ విచ్ రిజల్ట్ ఇన్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ సాయిల్ టైప్స్ అని అన్నాడు. రీజన్ కూడా కరెక్టే. ఎందుకు ఏ 2 బయోమ్స్ ఒకేలా ఉండవు? ఎందుకనంటే క్లైమేట్ వేరుగా ఉంటుంది, లాటిట్యూడ్ వేరుగా ఉండొచ్చు, ఆల్టిట్యూడ్ వేరుగా ఉండొచ్చు, రిలీఫ్ ఫీచర్స్ వేరుగా ఉండొచ్చు, టోపోగ్రఫీ వేరుగా ఉండొచ్చు, జియోగ్రాఫిక్ లొకేషన్ వేరుగా ఉంటుంది, సాయిల్ క్యారెక్టర్స్ వేరుగా ఉండొచ్చు. సో అందుకనే ఆ 2 బయోమ్స్ ఒకేలా ఉండవు అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 బయోమ్స్ ఒకే కేటగిరీ కిందకి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ టైప్ బయోమ్స్ అనుకోండి. ఇప్పుడు అమెజాన్లో రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది, కాంగో రెయిన్ ఫారెస్ట్ ఉంది. ఈ 2 రెయిన్ ఫారెస్ట్లే, కానీ అక్కడున్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న ప్లాంట్ స్పీసెస్ వేరుగా ఉండొచ్చు, కాంగో రెయిన్ ఫారెస్ట్లో కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి, కానీ ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్, సాయిల్ ప్రాపర్టీస్, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇవన్నీ వేరుగా ఉంటాయి. దానివల్ల అక్కడ గ్రో అయ్యే ఈ యానిమల్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆ 2 రెయిన్ ఫారెస్ట్లే అయినా ఆ 2 బయోమ్స్ వేరువేరు అనమాట. అర్థమవుతుందా అండి? సో గుర్తుపెట్టుకోండి, ఇది నో 2 బయోమ్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్. అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ రీజన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ అనమాట. ఆర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ. ఎందుకు అవి సేమ్ ఉండవు? ఎందుకనంటే డిఫరెంట్ క్లైమేట్ అండ్ జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉంటాయి కాబట్టి ఆ 2 వేరువేరుగా ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, మళ్ళీ సరికాని స్టేట్మెంట్ ఏంటి అనేది మనం గుర్తించాలి ఇక్కడ. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. కన్జర్వేషన్
ఇంటర్నేషనల్ అడాప్టెడ్ నార్మన్ మైరీస్ హాట్స్పాట్స్ ఇన్ ఇట్స్ రీఅసెస్మెంట్ ఆఫ్ హాట్స్పాట్స్ కాన్సెప్ట్ అని అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. మనకి యాక్చువల్గా ఈ నార్మల్ మైరీస్ 1988లో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడనమాట. తర్వాత ఈ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ దాన్ని అడాప్ట్ చేసుకుంది, రిఫైన్ చేసింది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అడాప్టెడ్ నార్మల్ మైరీస్ హాట్స్పాట్స్ ఇన్ ఇట్స్ రీఅసెస్మెంట్స్ ఆఫ్ ఇట్స్ హాట్స్పాట్స్ కాన్సెప్ట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. యాజ్ పర్ సిఐ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ టు క్వాలిఫై ఏ హాట్స్పాట్ ఏ రీజన్ మస్ట్ హ్యావ్ 1500 స్పీసీస్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ యాజ్ ఎండమిక్. అంటే ఒకటి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మనం పిలవాలి అని అంటే అక్కడ 1500 ఎండమిక్ ప్లాంట్స్ ఉండాలి. కరెక్టే. అంటే ఆ ఏరియాలోనే అక్కడే దొరుకుతాయి, వేరే చోట దొరకవు అనేలాగా ఆ ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ అనేది ఉండాలి. 1500 ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ అక్కడ, గ్రేటర్ దాన్ 1500 ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ అక్కడ ఉండాలి. అప్పుడే దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ అట్లీస్ట్ 90% ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్. ఇది తప్పు. ఒక రీజన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మనం ప్రకటించాలంటే అక్కడ 70% ఒరిజినల్ ఒరిజినల్ హ్యాబిటాట్ లాస్ అయి ఉండాలి. అప్పుడే అది మనకి ఇంపార్టెంట్, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, 90% వెళ్ళిపోయేంత వరకు మనం లాస్ అయ్యేంత వరకు మనం ఎదురు చూడకూడదు. 70%కి హిట్ అయిందా అప్పుడే మనం దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా అనౌన్స్ చేస్తాం. గ్రేటర్ దాన్ 1500 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ ఎండమిక్ స్పీసీస్ ఉండాలి అండ్ 70% ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటాట్ లాస్ అయితే దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా అనౌన్స్ చేస్తారు. ఈ 2 కండిషన్స్ అనేవి మీట్ అవ్వాలి. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ అదే. టు క్వాలిఫై యాజ్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏ రీజన్ మస్ట్ మీట్ 2 స్ట్రిక్ట్ క్రైటీరియా అనమాట. ఎస్, 2 స్ట్రిక్ట్ క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటనేది ఇక్కడ చెప్పలేదు. పైన ఉన్న ఆప్షన్స్లో ఒకటి క్రైటీరియా కరెక్ట్ ఇచ్చాడు, ఇంకోటి తప్పు ఇచ్చాడు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ 90% ప్లేస్లో 70% ఉండాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. చూడండి, డెఫినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు ఇక్కడ. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ డెఫినేషన్ అడిగారు అక్కడ. అర్థమవుతుందా? బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ డెఫినేషన్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా గురించి తప్పు స్టేట్మెంట్ ఏంటి అనేది గుర్తించమంటున్నాడు ఇక్కడ. ఓకే, సో ద అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సుండాలాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటున్నాడు. అదే తప్పు. ఎందుకనంటే మనకి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయన్నమాట. ఇండియా హ్యాస్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఒకటి వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక. అంటే వెస్టర్న్ ఘాట్స్ యాజ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, దానికి శ్రీలంక కూడా కలుపుతాం. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక ఈజ్ డిక్లేర్డ్ యాజ్ 1 కైండ్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. ఇంకోటి ఇండో బర్మా హాట్స్పాట్. ఇండో బర్మా హాట్స్పాట్లో మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియా వస్తుంది, మయన్మార్ వస్తుంది, చైనా, యూనాన్ ప్రావిన్స్, లావోపీడియార్, వియట్నాం, కాంబోడియా అండ్ థాయిలాండ్. అది ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ అండమాన్ గ్రూప్ వచ్చేసరికి ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్ కిందకు వస్తుంది. నికోబార్ గ్రూప్ వచ్చేసరికి అనదర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉంది, అది సుండాలాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కిందకు వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, నికోబార్ ఐలాండ్స్ వచ్చేసరికి సుండాలాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కిందకు వస్తాయి. అంటే ఇండో మలయా రీజియన్ మొత్తం, ఇప్పుడు ఇండోనేషియన్ ఐలాండ్స్, థాయిలాండ్, సో ఇవి ఈ సుండాలాండ్ బయోడైవర్సిటీ కిందకి వస్తుంది అనమాట. అందులో నికోబార్ ఐలాండ్స్ ఉంది. అంటే సుండాలాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఉండేది ఏంటి అని అంటే నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. మనకి ఇండియా ఇస్ హోమ్ ఆఫ్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నాడు, కరెక్టే. ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక ఆర్ పార్ట్ ఆఫ్ ద సింగిల్ హాట్స్పాట్ అన్నది కరెక్టే. ఇండో బర్మా గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, మయన్మార్,
చైనా, యూనాన్ ప్రావిన్స్, లావో, పీడిఆర్ ఇవన్నీ అన్నాడు కరెక్ట్. సరే మరి మీరు 3 చెప్పారు కదా, 4వది ఏంటి అని అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. సో మనకి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తాను చూడండి. హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్ 1, 2 ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్, 3 వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంక బయోడైవర్సిటీ హాట్స్పాట్, 4th వచ్చేసరికి సుండాలాండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో ఇలా ఈ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మనకు ఉన్నాయని ఓకే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ WPA 1972 ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2010 టు ఎస్టాబ్లిష్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటున్నాడు. అది తప్పు. ఎందుకనంటే ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని 2006 అమెండ్మెంట్ తర్వాత ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని సెటప్ చేశారనమాట. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 తీసుకొచ్చి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని సెటప్ చేశారు. ఎందుకనంటే దానికి ముందు 2006 ముందు ఈ సరిస్కా టైగర్ రిజర్వ్లో ఈ టైగర్స్ డిజపియర్ అవుతున్నాయి అన్నమాట. సో ఆ డిజపియర్నెస్ ఆఫ్ టైగర్స్ ఇన్ సరిస్కా టైగర్ రిజర్వ్ని స్టడీ చేయడం కోసం ఈ టైగర్ టాస్క్ ఫోర్స్ని సెటప్ చేశారు. ఈ టైగర్ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్కు మేరకు ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 తీసుకొచ్చి సెటప్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద యాక్ట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించండి. అంటే 3 తప్పు ఉంటే ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి. ద 2022 అమెండ్మెంట్ టు ద యాక్ట్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఫ్రమ్ 6 to 5 అంటున్నాడు. యాక్చువల్గా 2022లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు, కానీ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ని 6 నుంచి 4కి మార్చారనమాట. 6 నుంచి 4కి మార్చారు నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ని. సో అందులో షెడ్యూల్ 1 ఉంది. షెడ్యూల్ 1 కిందకి ఏమొస్తుంది అని అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ స్పెసిఫైడ్ యానిమల్స్ అనమాట. షెడ్యూల్ 2 వచ్చేసరికి అదర్ ప్రొటెక్టెడ్ యానిమల్స్ వస్తాయి. షెడ్యూల్ 3 వచ్చేసరికి ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్ వస్తుంది. షెడ్యూల్ 4 వచ్చేసరికి సైట్స్ లిస్టెడ్ స్పీసీస్ అండ్ రిలేటెడ్ ప్రావిజన్స్ షెడ్యూల్ 4లో పెట్టారు. సో ఇలాగా 6 షెడ్యూల్స్ని కాస్త సింప్లిఫై చేసి వాటిని 4 షెడ్యూల్స్ కింద కుదించారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 5 అన్నాడు కాబట్టి తప్పు. నెక్స్ట్, ద యాక్ట్ 1972 యాక్ట్ కవర్స్ యానిమల్ స్పీసీస్ నాట్ ప్లాంట్ స్పీసీస్ అన్నాడు. అది తప్పే. మన వైల్డ్ లైఫ్లో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్. సో మన షెడ్యూల్ 3లో ఉన్నాయి కదా ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్ అని. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో షెడ్యూల్ 3 కవర్స్ ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్. సో ఇట్ కవర్స్ బోత్ యానిమల్ స్పీసీస్ అండ్ ప్లాంట్ స్పీసీస్ అనమాట. ఈ 3 తప్పైతే ఇంకా 4th కదా కరెక్ట్. ద WPA 1972 ఎస్టాబ్లిష్డ్ ద సెంట్రల్ జూ అథారిటీ విచ్ రెగ్యులేట్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ జూస్ ఇన్ ఇండియా అన్నాడు. అది కరెక్టే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇంకొక మంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ డెఫినేషన్స్ అడుగుతున్నాడు చూడండి. ఫైలోజెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? ఫైలోజెనెటిక్ డైవర్సిటీ. సో ఫైలోజెనెటిక్ డైవర్సిటీ వచ్చేసరికి మనం 2తో మ్యాచప్ చేయాలి. మెజర్స్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ స్పీసీస్. అంటే ఒక్క స్పీసీస్కి ఇంకో స్పీసీస్కి మధ్య కామన్ యాన్సెస్ట్రీ ఏమైనా ఉందా, ఎవల్యూషనరీ డిస్టెన్స్ ఏంటి, ఆ బ్రాంచ్ లెన్స్ ఏంటి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్కి కోతికి మంకీకి మధ్య రిలేషన్ ఏంటి, సో దాని ఎవల్యూషనరీ హిస్టరీ ఏంటి. సో అలా కామన్ యాన్సెస్ట్రీస్ ఉన్నాయా, సో ఇలాగా రిలేషన్ ఏముంది, ఎంతవరకు డిస్టెన్స్ ఉంది, దాన్ని మెజర్ చేయడాన్ని ఫైలోజెనెటిక్ డైవర్సిటీ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ ఫారెస్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 డిఫరెంట్ ఫారెస్ట్లో సేమ్ స్పీసీస్లో డిఫరెంట్ ఎవల్యూషనరీ లీనియేజెస్ ఉండొచ్చు, డైవర్స్ ఎవల్యూషనరీ లీనియేజెస్ ఉండొచ్చు. ఓకే, అది
దాన్ని ఫైలోజెనెటిక్ డైవర్సిటీ మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎకలాజికల్ డైవర్సిటీ అని అంటే అది జనరల్గా వెరైటీ ఆఫ్ ఎకోసిస్టమ్స్, ఒక డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, ఒక రీజియన్లో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, హ్యాబిటాట్స్ ఉండడం, ఎకలాజికల్ కమ్యూనిటీస్, ఎకలాజికల్ ప్రాసెసెస్ ఉండడాన్ని మనం ఎకలాజికల్ డైవర్సిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హ్యాస్ ఎకలాజికల్ డైవర్సిటీ. ఇండియాలో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, మాంగ్రూవ్స్ ఉన్నాయి, ఆల్పైన్ మెడోస్ ఉన్నాయి, కోరల్ రీఫ్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ ఓకే ఎకలాజికల్ డైవర్సిటీ అనమాట. అంటే వెరైటీ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉండడాన్ని ఎకలాజికల్ డైవర్సిటీ అని అంటాము. ఈ ఎకలాజికల్ డైవర్సిటీని మనం 3తో మ్యాచ్అప్ చేస్తాం. మెజర్స్ డైవర్సిటీ ఆఫ్ హ్యాబిటాట్స్ ఆర్ ఎకోసిస్టమ్స్ ఇన్ ఏ గివెన్ రీజియన్. నెక్స్ట్ జెనెటిక్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే వేరియేషన్ ఇన్ జీన్స్ అనమాట విత్ ఇన్ ఏ స్పీసీస్. ఓకే, సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వచ్చేసరికి రైస్, వీట్, మ్యాంగో షో జెనెటిక్ డైవర్సిటీ. దే హ్యావ్ జెనెటిక్ డైవర్సిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దానికి డిఫరెంట్ అడాప్టేషన్స్ ఉంటాయి, డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎవల్యూషన్లో డిఫరెన్స్ ఉంటుంది, క్లైమేట్ రెసిలియన్స్ ఉంటాయి. సో దాన్ని జెనెటిక్ డైవర్సిటీ అని అంటాం. సో జెనెటిక్ డైవర్సిటీ మ్యాచెస్ విత్ దట్ ఆఫ్ 4 అనమాట. అంటే రిఫర్స్ టు వెరైటీ ఆఫ్ జెనెటిక్ ట్రైట్స్ విత్ ఇన్ స్పీసీస్ పాపులేషన్స్. నెక్స్ట్ స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ డైవర్సిటీ అంటే 1కి మ్యాచ్అప్ చేయాలి. రిఫ్లెక్ట్ స్పీసీస్ రిచ్నెస్, ఈవెన్నెస్ ఇన్ ఎకలాజికల్ కమ్యూనిటీ. ఓకే, నెంబర్ ఆఫ్ స్పీసీస్లో ఒక ఎకలాజికల్ ఒక పర్టికులర్ ఎకలాజికల్ కమ్యూనిటీలో డిఫరెంట్ స్పీసీస్, రకరకాల స్పీసీస్ ఉండడాన్ని స్పీసీస్ డైవర్సిటీ అని అంటాం. ఓకే, అర్థమైందండి. సో ఇట్ ఈస్ మ్యాచ్ టు దట్ ఆఫ్ 2 అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిస్ట్ 1లో పొల్యూటెంట్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లో సోర్సెస్ ఇచ్చాడు. పొల్యూటెంట్స్ దాని సోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ సోర్స్ ఏంటి? ఇన్కంప్లీట్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇన్కంప్లీట్గా కంబషన్ జరిగితే ఆర్ స్మెల్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫైడ్ మినరల్స్ని స్మెల్టింగ్ చేస్తే అక్కడ ఈ సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అని అంటే యాసిడ్ రెయిన్, రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. అక్కడ చుట్టుపక్కల వెజిటేషన్ ఏమైనా ఉంటే వెజిటేషన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ బిల్డింగ్స్, మాన్యుమెంట్స్ ఈ కొరజన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఏ మ్యాచ్అప్ టు దట్ ఆఫ్ 1 అనమాట. ఏ మ్యాచ్ టు దట్ ఆఫ్ 1. అండ్ వెరాజ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ వచ్చేసరికి హై టెంపరేచర్ కంబషన్స్. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్స్ హై టెంపరేచర్ కంబషన్ ఫ్రమ్ వెహికల్స్, పవర్ ప్లాంట్స్ అండ్ లైట్నింగ్. ఇప్పుడు జనరల్గా మోటార్ వెహికల్స్ అవ్వచ్చు, థర్మల్ పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ బాయిలర్స్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ అవ్వచ్చు, లైటనింగ్ న్యాచురల్ సోర్సెస్ ద్వారా కూడా నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇప్పుడు ఎక్కడైనా మెరుపులు వచ్చాయనుకోండి, ఆ మెరుపులు ఇట్ జనరేట్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనమాట. అర్థమైందా? సో దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే దాని ఎఫెక్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల ఫోటోకెమికల్ స్మాగ్ తయారవుతుంది. ఫోటోకెమికల్ స్మాగ్, యాసిడ్ రెయిన్స్, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, రెస్పిరేటరీ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బి మ్యాచ్అప్ టు దట్ ఆఫ్ 3 అనమాట. నెక్స్ట్ బ్రౌన్ కార్బన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే జనరల్గా ఆర్గానిక్ ఏరోజాల్స్ నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. జనరల్గా బయోమాస్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ సరిగ్గా బర్న్ అవ్వకపోతే ఇన్కంప్లీట్ కంబషన్ అంటాం. సరిగ్గా మండకపోతే, సరిగ్గా కాలకపోతే అప్పుడు బ్రౌన్ కార్బన్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ బ్రౌన్ కార్బన్ సోర్సెస్ ఏంటి అని అంటే జనరల్గా ఫారెస్ట్ ఫైర్స్, క్రాప్ రెసిడ్యూ బర్న్ చేసిన, బయోమాస్ కుకింగ్ స్టవ్స్. ఇప్పుడు మసి పట్టేసి ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇప్పుడంటే ఎల్పిజీస్ వాడుతున్నాం. గతంలో ఎక్కడ పడితే అక్కడ ఏం చేసేవాళ్ళం, కర్రలు కట్టెల పొయ్యిలు తీసుకొచ్చేవాళ్ళం, కట్టెల పొయ్యి మీద మండించే. అప్పుడు ఆ గిన్నెలకి ఆ నల్లగా ఆ మసి అనేది అంటుకొని ఉంటుంది. సో ఇట్ ఈస్ బ్రౌన్ కార్బన్ అనమాట. ఓకే, వుడ్ కంబషన్ వీటి వల్ల. సో దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఈ బ్రౌన్ కార్బన్ వల్ల అబ్జార్బ్స్ సన్లైట్
ఎస్పెషల్లీ యూవీ అండ్ విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. అట్మాస్ఫిరిక్ వార్మింగ్కి వేడెక్కడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకనే మనం ఏం చేసాం, దానివల్ల మహిళలు నష్టపోతున్నారు, మహిళలకి రకరకాల రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయని అని చెప్పేసి మనం ఎల్పిజి ప్రమోషన్ చేసాం బాగా. ఓకే, సో బ్రౌన్ కార్బన్ మ్యాచ్ టు దట్ ఆఫ్ 2 అనమాట, ఇంప్యూర్ కంబషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. నెక్స్ట్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. వాలటైల్ అంటే ఈజీగా ఆవిరైపోయేవి అనమాట ఆర్గానిక్. ఇప్పుడు మనం ఒక సెంట్ పర్ఫ్యూమ్ కొట్టామనుకోండి, అది గాల్లో ఈజీగా కలిసిపోయింది. పెయింట్, సాల్వెంట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఓకే, సో కొన్ని అడెసివ్స్, ఈ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటాం. సో వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు దట్ ఆఫ్ 4 సాల్వెంట్స్, పెయింట్స్ అండ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్, ప్లాస్టిక్స్ అండ్ ఫ్యూయల్ వేపర్స్. ఇవి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నమాట. ఓకే, సో ఈ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వల్ల కూడా మనకి ఫోటోకెమికల్ స్మాగ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ గ్రౌండ్ లెవెల్లో కనుక ఏర్పడితే చాలా ప్రమాదం, విచ్ ఇస్ డేంజరస్, టాక్సిక్ అనమాట. నెక్స్ట్ హెల్త్ హజార్డ్స్ ఇంక్లూడింగ్ ఇరిటేషన్ వస్తుంది, లాంగ్ టర్మ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట వీటి వల్ల, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వల్ల. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఆర్ యూటీ టు ఇంప్లిమెంట్ ఆడ్ ఈవెన్ స్కీమ్ టు కాంబాట్ ఎయిర్ పొల్యూషన్? సో ఈజీగా చెప్పేసేస్తారు, ఢిల్లీ అని ఈజీగా చెప్పేసేస్తారు ఇది. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఎవ్రీ ఇయర్ ఇది కామన్గా జరిగేదే, ఆడ్ ఈవెన్ రూల్ ఇంప్లిమెంట్ చేయడము. ఎవ్రీ ఇయర్ ఈ వింటర్ సీజన్లో ఈ పొల్యూషన్ బాగా ఎక్కువైపోవడం ఢిల్లీలో. సో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పొల్యూటెడ్ సిటీ ఈజ్ ఢిల్లీ అనమాట. ఓకే, సో ఈ ఆడ్ ఈవెన్ రూల్ అనేది January 1st, 2016 తీసుకొచ్చారు. సో ఈ ఆడ్ ఈవెన్ రూల్ ఏంటి అని అంటే, ఆడ్ డేస్లో ఆడ్ నెంబర్ వెహికల్స్ని మాత్రమే అలో చేస్తారు రోడ్డు మీద రావడానికి. ఆడ్ డేస్లో ఆడ్ నెంబర్ వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1వ తారీఖు ఉందనుకోండి, ఈ నెంబర్ ప్లేట్ చివర ఐదర్ ఆడ్ ఆర్ ఈవెన్ అనేది వస్తుంది కదా. నెంబర్ ప్లేట్ చివర మీది ఏదో 1 or 3 1 or 3 ఆర్ సంథింగ్ అదర్ ఎల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ నెంబర్ వెహికల్స్ అంటే ఆడ్ నెంబర్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు ఆడ్ డేస్లో. ఈవెన్ నెంబర్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు ఈవెన్ డేట్స్లో. సో అలాగే అట్లీస్ట్ 50% ఆఫ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ తగ్గిస్తారు. సో జనరల్గా ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈవెన్ నెంబర్ వెహికల్ నెంబర్ ప్లేట్ ఉందనుకోండి, ఈవెన్ నెంబర్ వెహికల్ నెంబర్ ప్లేట్తో ఈవెన్ డే రోజు మాత్రమే నేను బయటికి తీయడానికి ఉంటుంది. సో మా పక్కింటి వాళ్ళకి ఆడ్ నెంబర్ వెహికల్ ఉందనుకోండి, ఆడ్ డే, ఇప్పుడు నేను అతనికి చెప్పి కార్ పూలింగ్ చేసుకుందాం, మనం మీకు ఏమన్నా అమౌంట్ కావాలనుకుంటే ఒకవేళ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాము అని అంటే ఆ డైరెక్షన్, లేకపోతే కార్ పూలింగ్ చేసుకొని ఆ నెంబర్ ఉన్న వెహికల్ మాత్రమే వెళ్తుంది. సో దట్ ఆర్ నేనేం చేస్తాను, ఐదర్ మెట్రో ద్వారా అన్న నేను వెళ్తాను. సో అప్పుడు ఏమైంది, కొంత ఈ పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది, వెహికల్స్ తగ్గే అవకాశం ఉంది, ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది, నెక్స్ట్ పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఈ ఆడ్ ఈవెన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటి అని అంటే ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ డెవలపింగ్ విండ్ ఆగ్యుమెంటేషన్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ యూనిట్ వాయు? ఓకే, ఈ క్రింది మంత్రిత్వ శాఖ విండ్ ఆగ్యుమెంటేషన్ మరియు ఎయిర్ ప్యూరిఫైయింగ్ యూనిట్ను అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. అదేంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ప్రధాన పాత్ర పోషించింది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఈ వాయు అంటే విండ్ ఆగ్యుమెంటేషన్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ యూనిట్ని డెవలప్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్గా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట, సిఎస్ఐఆర్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఈ సిఎస్ఐఆర్లో చాలా సిఎస్ఐఆర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. స్పెసిఫికల్లీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనమాట, నెరీ, సిఎస్ఐఆర్ నెరీ.
దీన్ని డెవలప్ చేసింది. ఇది మనకి ప్రోటోటైప్ ఢిల్లీలో దీన్ని సెటప్ చేశారు. మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను, ఈ ఢిల్లీలో ఈ పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కోర్స్ చాలా సిటీస్లో ఈ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి. ఢిల్లీలో ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ పార్టికులేట్ మ్యాటర్ PM10, PM2.5 పొల్యూషన్ పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో వాటిని యూజింగ్ బ్లోవర్ ద్వారా ఇవి అవుట్డోర్ యూనిట్గా వీటిని సెటప్ చేశారు. బ్లోవర్ ద్వారా అది పార్టికులేట్ మ్యాటర్ అంతా కూడా లాగేసేసుకొని ఈ క్లీనర్ ఎయిర్ని రిలీజ్ చేస్తాను అన్నమాట సరౌండింగ్లో. అప్పుడు తద్వారా ఈ పార్టికులేట్ మ్యాటర్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? సో ఇలాగా ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మన న్యూస్లో వస్తూ ఉంటుంది, సో ఇన్స్టిట్యూషన్ ఒక కొత్త ఆవిష్కరణ చేసింది, అది న్యూస్లో వస్తుంది. అది మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. వాటిని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇలాంటి ఇప్పుడు ఈ పాయింట్, ఈ వాయువు అనేది ఎంతమందికి తెలుస్తుంది? జనరల్ కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనం పెట్టేసేయచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అని జనరల్గా పెట్టచ్చు. కానీ తప్పులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, స్పెసిఫిక్గా తెలుసుకోవాలి, లేకపోతే తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ GMO క్రాప్స్ దట్ ప్రొడ్యూస్ టాక్సిన్స్ అని అంటున్నాడు. GMO క్రాప్స్ దట్ ప్రొడ్యూస్ టాక్సిన్స్. సో GMO క్రాప్స్ వల్ల కలిగే నష్టాలు ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో ఇట్ కెన్ డిక్రీజ్ ద ప్లాంట్ గ్రోత్ రేట్స్ అంటున్నాడు, అది తప్పు. ఓకే, సో GMO క్రాప్స్ మనం డెవలప్ చేసేదే వాటిని ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంకాయలు ఉన్నాయనుకోండి, ఈ వంకాయలు పుచ్చిపోతూ ఉంటాయి, పుచ్చులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ పుచ్చులు తగ్గించాలంటే మనం న్యాచురల్గా తగ్గించలేము. సో ఏం చేస్తాం, ఆ పుచ్చులకి రెసిస్టెంట్ బ్రింజాల్ వెరైటీస్ని మనం డెవలప్ చేస్తాం. అర్థమైందండి? అంటే ఏం చేస్తాం, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటే ఆ వంకాయ జనరల్గా ఆ జీన్లోకి వేరేది రెసిస్టెంట్, అంటే ఆ పుచ్చుల్ని తట్టుకొని నిలబడే జీన్స్ ఇంకో దాన్ని మనం తీసుకొచ్చి యాడ్ చేస్తాం. అది ఎక్కడి నుంచో తెస్తాం, అది వేరే యానిమల్ నుంచి తేవచ్చు, వేరే ప్లాంట్ స్పీసీస్ నుంచి తేవచ్చు, ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. ఆ జీన్ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసేస్తాం. అప్పుడు అది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఆ పర్టిక్యులర్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోయింది. అంటే ఇంకా పుచ్చులు ఎక్కువ కనిపించవు. అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. GMO క్రాప్స్ వల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా నేచర్లో ఇప్పుడు మలేరియా గ్రో అవుతుంది, అక్కడ పర్టికులర్ ఏరియాలో మనం దోమల మందు తీసుకొచ్చాం. ఆ దోమలు ఏం చేస్తాయి, కొట్టాము, ఆ దోమలు ఏం చేస్తాయంటే ఆ మందును కూడా తట్టుకునేలాగా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి, అంటే న్యాచురల్గా. అంటే కొన్ని రోజులు ఆ మందు పనిచేయదు. అదేవిధంగా ఈ GMO క్రాప్స్ వల్ల ఏంటంటే దానివల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. ఓకే, అవి టెంపరీగా పనిచేసిన. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్ కెన్ డిక్రీజ్ ద ప్లాంట్ గ్రోత్ రేట్ అంటున్నాడు, అది తప్పు. ద జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మే ఎంకరేజ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ కెమికల్స్ ఎక్కువ వాడాల్సి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అది కరెక్టే. ఇట్ కెన్ ఎన్హాన్స్ ద న్యూట్రియంట్ లెవెల్స్ ఆఫ్ ద సాయిల్, తప్పు. ఓకే, ద టాక్సిన్స్ ఇంక్రీజ్ వాటర్ వేపర్ అంటున్నాడు, ఇది ఇర్రెలవెంట్ స్టేట్మెంట్ అసలు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ. దీనివల్ల ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల అగ్రికల్చర్ కెమికల్స్ ఎక్కువ వాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ హైడ్రోఫోనిక్స్ అంటున్నాడు. హైడ్రోఫోనిక్స్ అంటే దాని అర్థం ఏంటి, హైడ్రోఫోనిక్స్ యొక్క సరైన అర్థం ఏంటి అంటున్నాడు. ఏ మెథడ్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ ద సాయిల్ విత్ మినిమల్ వాటర్ అంటున్నాడు, అది తప్పు. హైడ్రో అంటే వాటర్ యూజ్ చేసి సాయిల్ లేకుండా మనం గ్రో చేస్తే, మొక్కల్ని క్రాప్స్ పండిస్తే దాన్ని హైడ్రోఫోనిక్స్ అని అంటారు. సో ఆప్షన్ 3 చూడండి. ఏ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ ద వాటర్ వితౌట్ సాయిల్ లేకుండా వాటర్ ద్వారా నువ్వు మొక్కలు పండిస్తే దాన్ని ఏమంటామంటే హైడ్రోఫోనిక్స్ అని అంటాం. సో అయితే ఈ హైడ్రోఫోనిక్స్ ద్వారా సార్ మరి సాయిల్ లేకపోతే ఎలా న్యూట్రియంట్స్ ఎలా వెళ్తాయి అని అంటే ఆ వాటర్లోనే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇస్తాం అన్నమాట. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్గా అది ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకొని త్వరగా పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ వీడ్ ఖర్చు. ఇప్పుడు సాయిల్లో ఇప్పుడు మనం కలుపు మొక్కలు అంటాం, ఆ కలుపు మొక్కలు పెరగవు, కానీ ఇక్కడ తక్కువ తక్కువ ల్యాండ్లో మనం పండించవచ్చు. నెక్స్ట్ అర్బన్ అండ్ వెర్టికల్ ఫార్మింగ్లో ఉపయోగపడుతుంది. ఓకే, సాయిల్ బోర్న్ డిసీజెస్ని మనం అరికట్టచ్చు. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్, వీటన్నిటిని కూడా చాలా లిమిటెడ్గా ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ అది హైడ్రోఫోనిక్స్ వల్ల. కానీ ఇది హై ఇనీషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. నెక్స్ట్ ఎప్పటికప్పుడు ఆ వాటర్ని మానిటర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్ ఎంత, పిహెచ్ కాన్సన్ట్రేషన్ ఎంత. సో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే కావాలి. పవర్ సప్లై లేకపోయినా, పంప్స్ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ రీస్టోర్ చేసేంత వరకు మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో అది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ హైడ్రోఫోనిక్స్ అంటే ఏ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్. అది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాలిడ్ వేస్ట్ అని అన్నాడు. సో సాలిడ్ వేస్ట్ గురించి కింది స్టేట్మెంట్లు ఏవి కరెక్ట్ అని అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ఇండియా సాలిడ్ వేస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 కాంపోనెంట్స్ బై లా అన్నాడు. 6 కాంపోనెంట్స్, ఎస్, సాలిడ్ వేస్ట్ని 6 కాంపోనెంట్స్గా క్లాసిఫై చేస్తాం. ఆ కాంపోనెంట్స్ ఏంటో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి సాలిడ్ వేస్ట్ కింద, అంటే వేస్ట్ని సాలిడ్ వేస్ట్ కింద మనం సాలిడ్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ద్వారా క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ ఒకటి సాలిడ్ వేస్ట్, 2 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఇవ్వడం జరిగింది. 3 వచ్చేసరికి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా ఉన్నాయి మనకి. 4th వచ్చేసరికి బయోమెడికల్ వేస్ట్ అనమాట. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఉంది. 5 వచ్చేసరికి హజార్డియస్ అండ్ అదర్ వేస్ట్ అనమాట. హజార్డియస్ అండ్ అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ రూల్స్ 2016 తీసుకొచ్చాం. 6 వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 తీసుకొచ్చాం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 చూడండి. ఇన్ ఇండియా ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ నోడల్ ఏజెన్సీ ఫర్ డెవలపింగ్ స్టాండర్డ్స్ అండ్ కీపింగ్ ఏ వాచ్ ఆన్ రెసిడ్యూల్స్ అండ్ దేర్ ట్రీట్మెంట్ అంటున్నాడు. అంతే కదా, ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డే కదా చూసుకునేది. స్టేట్ లెవెల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దేనికి? రెసిడ్యువల్స్ని వాటిని ట్రీట్మెంట్ చేయడానికి. ఇప్పుడు వేస్ట్ వాటర్ ఉంది, ఈ వేస్ట్ వాటర్ని ఎలాగ ట్రీట్ చేశారు అనేది, దాన్ని ఎలా డిస్పోజ్ చేశారు, లేకపోతే ఏదన్నా ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేశారు వాటర్ని, దాన్ని ఎలా డిస్పోజ్ చేశారు అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసే బాడీస్ ఉంటాయి. అట్ ద సెంట్రల్ లెవెల్ వచ్చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, స్టేట్ లెవెల్ వచ్చేసరికి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. సో సెంట్రల్ లెవెల్లో వచ్చేసరికి అండర్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 కింద ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తుంది అనమాట. అర్థమైందా అండి? సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసర్షన్ ఏ, బ్రాండ్ ఓనర్స్ యూజింగ్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ టు కలెక్ట్ బ్యాక్ ద ప్యాకేజింగ్ వేస్ట్ అండర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక నాన్ బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సిస్టమ్ కనుక వాడుతున్నాను అనుకోండి. ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ని ఎవరైతే, ఏ బ్రాండ్ అయితే ఆ వాటర్ బాటిల్ని తయారు చేస్తారో వాళ్ళు ఏం చేయాలంటే, మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకొని కలెక్ట్ బ్యాక్ ద ప్యాకేజింగ్ వేస్ట్, వాళ్ళొక ఆ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. మేము కలెక్ట్ చేసుకుంటాం. అందుకని చూడండి, మీరు వాటర్ బాటిల్ ఏదన్నా మీరు కొనుక్కుంటే కింద ఎక్కడో చిన్న అక్షరాలతో రాస్తారు, మేము 1 kg కనుక ఇది తీసుకొస్తే మేము 1 kgకి ఎంత అమౌంట్ ఇస్తాము, 1 kg ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకొస్తే మేము ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అక్కడ రాస్తారు. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ద్వారా దీన్ని మ్యాండేటరీ చేశారనమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయాలి, వాళ్ళు ఆ వేస్ట్ని వాళ్ళు కలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ కూడా వాళ్ళు మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ రీజన్ చూడండి.
దిస్ రెగ్యులేషన్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ that producers take responsibility for the life cycle ఆఫ్ ప్యాకేజింగ్ వేస్ట్ దే జనరేట్. అంటే ఈ ఈ రెగ్యులేషన్ తీసుకురావడం వల్ల ఆ ప్రొడ్యూసర్సే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసాం అనుకోండి. ఎస్, ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ, ఆర్ని ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. అంటే ఆ వేస్ట్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే వేస్ట్ జనరేట్ చేశారో అది మొత్తం లైఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఓకే, కలెక్షన్ సెంటర్స్ పెట్టాలి, బైబ్యాక్ మెకానిజమ్స్ పెట్టాలి, డిపాజిట్ రిఫండ్ సిస్టమ్స్ తీసుకురావాలి, లేకపోతే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే, ఇలా చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇలాంటి మోర్ సచ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసుకుందాము. మీరు మాత్రం మన ఈ వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ కూడా ఇవ్వండి, మీకు నచ్చితే మాత్రం హైప్ కూడా ఇవ్వండి. తద్వారా ఇది వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 పొల్యూటెంట్స్. లెఫ్ట్ సైడ్ ఏమో పొల్యూటెంట్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఏమో ఇంపాక్ట్ ఇచ్చాడు. ఓకే, సో పొల్యూటెంట్స్ చూడండి. మెర్క్యూరీకి మనం దేంతో మ్యాచప్ చేసేస్తాము? మినమాటా డిసీజ్. ఓకే, మెర్క్యూరీ హైలీ టాక్సిక్ మెటల్ అనమాట, హైలీ టాక్సిక్ హెవీ మెటల్ ఇది. సో ఇది యాక్టిక్ ఎన్విరాన్మెంట్స్లో కనుక ఈ మిథైల్ మెర్క్యూరీ ఫామ్లో కనుక యాక్టిక్ ఎన్విరాన్మెంట్స్లో కనుక ఉంటే అది ఫిష్ బయోమాగ్నిఫై అవుతుంది అనమాట. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫుడ్ ఆ ఫిష్ కన్జ్యూమ్ చేస్తుంది, ఫిష్లోకి ఆమె మెర్క్యూరీ ఎంటర్ అయింది. ఆ మెర్క్యూరీని ఆ ఫిష్ని కనుక హ్యూమన్స్ కన్జ్యూమ్ చేస్తే హ్యూమన్ బీయింగ్స్లోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, ఆ హ్యూమన్ బీయింగ్స్లోకి ఆ మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమైంది? బ్రెయిన్ డ్యామేజ్ అయింది. మినమాటా డిసీజ్ వల్ల బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, విజన్ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, కోఆర్డినేషన్, లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ అన్బార్న్ చైల్డ్స్లో కూడా కాంజినిటల్ డిఫెక్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, కాంజినిటల్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ మినమాటా డిసీజ్ జపాన్లో ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశారు, మినమాటా బేలో. ఓకే, సో ఎందుకంటే అక్కడ మెర్క్యూరీ ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్ ఎక్కువ ఉన్నాయి, సో అక్కడ ఐడెంటిఫై చేశారు ఫస్ట్. అర్థమైందా అండి? సో మెర్క్యూరీని మనం తీసుకెళ్ళి దేనికి మ్యాచప్ చేసేస్తాం? 3కి మ్యాచప్ చేయాలి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్. సో ఇప్పుడు ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ అంటే యూట్రోఫికేషన్ జరిగింది అనమాట. ఇప్పుడు జనరల్గా మనం ఈ ఫెర్టిలైజర్స్ బాగా వాడిన తర్వాత అక్కడ ఏమైనా చిన్న లేక్స్ కానీ లేకపోతే చిన్న పాండ్స్ కానీ ఆ పర్టికులర్ ఫీల్డ్లో కనుక ఉన్నాయనుకోండి, ఏమైందంటే అక్కడున్న వాటర్లో మొత్తం ఆల్గల్ బ్లూమ్ చూస్తాం ఎక్కువ. ఫాస్ట్గా ఈ ఆల్గే బాగా గ్రో అయిపోయింది, ఎందుకంటే న్యూట్రియంట్స్ ఫాస్ఫేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వాటర్లో ఆల్గల్ బ్లూమ్ పెరిగిద్ది. ఆల్గల్ బ్లూమ్ పెరిగితే ఆక్సిజన్ డిప్లీషన్ జరిగిద్ది అనమాట, అంటే ఆక్సిజన్ తగ్గిపోయింది. సో ఆ లేక్స్లో కానీ పాండ్స్లో కానీ ఫిష్ ఏదైతే ఉందో ఆ ఫిష్ చనిపోతాయి. అప్పుడు ఆక్వాటిక్ బయోడైవర్సిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో యూట్రోఫికేషన్ అనేది ఇట్ ఈస్ డేంజరస్ అని అనమాట. ఓకే, సో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ ఊరిలో అబ్జర్వ్ చేస్తే అక్కడ చేపలు చచ్చిపోయి ఉంటాయి. ఒకటి ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా లేకపోవడం, ఇంకో రీజన్ ఏంటంటే ఇది యూట్రోఫికేషన్ వల్ల ఆక్సిజన్ డిప్లీట్ అయిపోయి అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఫిష్ చనిపోయింది అనమాట. ఓకే, సో బీని తీసుకెళ్ళి 4తో మ్యాచప్ చేసేసాం. నెక్స్ట్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిడిటీ. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిడిటీ వల్ల ఏంటంటే ఈ డిడిటీ అంటే ఏంటంటే డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్. ఎగ్జామ్లో అడిగారు చాలాసార్లు డిడిటీ అంటే ఏంటి అని. డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ పెస్టిసైడ్. ఇది బయోమాగ్నిఫై అయింది ఫుడ్ చైన్స్లో కూడా. బయోమాగ్నిఫై అంటే ఏంటి? అది కనుక బర్డ్స్లోకి ఎంటర్ అవ్వడం, ఆ బర్డ్స్లోంచి అదర్ హ్యూమన్ బీయింగ్స్లో ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే అదర్ యానిమల్స్లో ఎంటర్ అవడం చేస్తుంది అనమాట. సో బర్డ్స్లో జనరల్గా బయోమాగ్నిఫై అయితే బర్డ్స్లో కాల్షియం మెటబాలిజంని దెబ్బతీస్తుంది.
అవి గుడ్లు పెడతాయి కదా బర్డ్స్, ఆ ఎగ్ షెల్స్ థిన్ అయిపోతాయి అనమాట, కాల్షియం మెటబాలిజం దెబ్బతీస్తుంది కాబట్టి. ఓకే, ఇది ఎగ్ బ్రేకేజెస్, ఎగ్ త్వరగా సన్నగా అయిపోద్ది ఎగ్ షెల్స్, సో త్వరగా బ్రేక్ అయిపోతాయి గుడ్డు పెట్టినా కానీ. ఓకే, సో దీనివల్ల ఏంటంటే బ్రీడింగ్ సక్సెస్ అనేది తగ్గిపోయింది. జనరల్గా ఈగల్స్లో కానీ, ఫాల్కన్స్లో కానీ, పెలికన్స్లో, ఈ బర్డ్స్లో ఈ డిడిటీ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో 3C తీసుకెళ్ళి 2తో మ్యాచ్అప్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ క్యాడ్మియం వచ్చేసరికి ఇటాయి డిసీజ్ కారణం అవుతుంది అనమాట. క్యాడ్మియం కంటామినేషన్ జనరల్గా ఈ మైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల క్యాడ్మియం కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్. దీనివల్ల బోన్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, బోన్స్ సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, బోన్ ఫ్రాక్చర్స్ చూస్తాం. ఇది కూడా జపాన్లో ఫస్ట్ రిపోర్ట్ అయిందనమాట, ఇటాయి డిసీజ్. గుర్తుపెట్టుకోండి, క్యాడ్మియం వల్ల ఇటాయి డిసీజ్. సో వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నెక్స్ట్ ఇది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్, ఇది ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 ద్వారా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని సెప్టెంబర్ 1974న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ అండ్ కంట్రోల్స్ వాటర్ పొల్యూషన్, వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం. ఓకే, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్తో కోఆర్డినేట్ చేయడం, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో తర్వాత దీన్ని ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ద్వారా ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎంట్రస్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఎయిర్ క్వాలిటీని కూడా ఇదే చూసుకుంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కోఆర్డినేట్ చేయడం. ఓకే, సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం నేషనల్ లెవెల్లో. సో ఇదంతా చూసుకుంటారు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ SATAT ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సెట్టింగ్ అప్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్సా? కాదు. ఎస్టాబ్లిషింగ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ప్లాంట్స్. సో దీని ఫుల్ ఫామ్ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సార్ ఇలాంటివి ఎలా తెలుసుకోమంటారు సార్ అని అంటే కరెంట్ అఫైర్స్ ద్వారా, నెక్స్ట్ PIB రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా. అందుకనే మనం PIB ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఓకే, కరెంట్ అఫైర్స్ PIB టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు మన ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా మన మెంటార్షిప్ స్టూడెంట్స్కి వీఆర్ అబౌట్ టు యాడ్ ద PIB టెస్ట్. ఓకే, సబ్జెక్ట్ వైజ్ PIB టెస్ట్ యాడ్ చేస్తాను. చక్కగా మీరు ఆ టెస్ట్లు అటెంప్ట్ చేసుకున్నారంటే ఇలాంటివి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఎస్టాబ్లిషింగ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అనమాట. SATAT అని అంటే ఏంటంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో దీన్ని 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయడం. ఈ CBG కనుక ప్రొడ్యూస్ చేస్తే క్లీన్ అండ్ రెన్యూవబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ త్రూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవ్వచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇవి ఈ కంపెనీస్ CBGని ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర నుంచి కొని బ్లెండింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. ఈ సెటాత్ దీని లక్ష్యం ఏంటంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ చేయడం. సో అగ్రికల్చర్ రెసిడ్యూస్ కానీ, కౌడం కానీ, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానీ, ఆర్గానిక్ వేస్ట్ని ఫ్యూయల్ కింద మార్చడం అనమాట. తద్వారా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడడం తగ్గుతుంది,
ఫార్మర్స్కి అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. స్టబుల్ బర్నింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని మనం బెటర్గా చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ రెగ్యులర్ మానిటరింగ్ ఎట్ ఆల్ లొకేషన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఈజీగా ఇది ఆన్సర్ చేసేయచ్చు. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మనకి ఆల్మోస్ట్ 0.003 సమ్ దానికన్నా పెరుగుతుంది యాక్చువల్గా. ఓకే, సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పొల్యూటెంట్ బట్ ఇట్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. అంటే దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగిపోతాయి, వాతావరణంలో టెంపరేచర్స్ పెరుగుతాయి. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పొల్యూటెంట్, ఇట్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. టెంపరేచర్ పెరగడానికి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇది ఒక కారకం అనమాట. ఓకే, అయితే సల్ఫర్ డైఆక్సైడ్ దే ఆర్ వెరీ హార్మ్ఫుల్, దే ఆర్ ద మేజర్ పొల్యూటెంట్స్ అనమాట. సల్ఫర్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అవ్వచ్చు, ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ అవ్వచ్చు. సో ఇవి పొల్యూటెంట్స్ జనరల్గా పొల్యూటెంట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాంలో ఏది అడుగుతున్నాడు. సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాంలో లేనిది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకే, జనరల్గా ఎయిర్ పొల్యూటెంట్స్ ఏమొస్తాయంటే PM 2.5 అవ్వచ్చు, PM10, ఓకే, అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమోనియా, PB, ఇవి మనం ఎయిర్ పొల్యూటెంట్స్గా మనం చూస్తాం. వెరాస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే టెంపరేచర్ రైజ్ అవ్వడానికి కారకం అయ్యేవి అనమాట. కార్బన్ డైఆక్సైడ్, CH4, మీథేన్, N2O, HFCs, PFCs, SF6, ఓకే, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే హీట్ని ట్రాప్ చేసి మన భూమి వాతావరణం వేడెక్కడానికి కారణం అవుతాయి. ఓకే, సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ లొకేషన్స్లో మనం మెజర్ చేయం. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏరోఫోనిక్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఏరోఫోనిక్స్ అంటే ఏంటో తెలుసుకుంటే అది ఏది కరెక్ట్ స్టేట్మెంటో మనకు తెలుస్తుంది. ఏరోఫోనిక్స్ అంటే ఏంటంటే సాయిల్ లెస్ కల్టివేషన్ టెక్నిక్ అనమాట. ఇది జనరల్గా ఈ ఏరోఫోనిక్స్లో ఏం చేస్తారంటే ఆ గాలిలో న్యూట్రియంట్ రిచ్ మిస్ట్తో కల్టివేట్ చేస్తారు. అంటే ఇప్పుడు గాలిలో ఇలా వదిలేస్తారు ఆ రూట్స్ని, ప్లాంట్ రూట్స్ని. దీనికి ఏం చేస్తారంటే ఈ రూట్స్కి ఎప్పటికప్పుడు న్యూట్రియంట్ రిచ్ మిస్ట్ని స్ప్రే చేస్తారన్నమాట. న్యూట్రియంట్ రిచ్ మిస్ట్ స్ప్రే చేస్తారు. స్ప్రే చేస్తే ఆ గాలిలో ఉన్న రూట్స్ జనరల్గా న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది, ప్లాంట్ గ్రో అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ప్లాంట్ గ్రో అయింది. సో అలా చేస్తే దాన్ని ఏరోఫోనిక్స్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఏరోఫోనిక్స్ రిఫర్స్ టు గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ మిస్ట్ ఎన్విరాన్మెంట్ వితౌట్ ద యూజ్ ఆఫ్ సాయిల్ మీడియం. ఎస్, సాయిల్ మీడియం అవసరం లేకుండా మిస్ట్ ఎన్విరాన్మెంట్లో ప్లాంట్స్ని గ్రో చేస్తే దాన్ని ఏరోఫోనిక్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏరోఫోనిక్స్ ఈజ్ డిసీజ్ ట్రాన్స్మిషన్. నో, తప్పు. ఏరోఫోనిక్స్లో డిసీజ్ ట్రాన్స్మిషన్ అంటూ ఏం జరగదు. ఓకే, అది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ ఏరోఫోనిక్ సిస్టమ్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్. చెప్పాను కదా, డెఫినేషన్లోనే ఉంటుంది. అది గాల్లో అలాగా రూట్స్ని అలా ఉంచేస్తారు. ఎప్పటికప్పుడు న్యూట్రియంట్స్ రిచ్ స్ప్రే కొడుతూ ఉంటారనమాట. ఏరోఫోనిక్స్ గ్రోన్ ప్లాంట్స్ హ్యావ్ హై డ్రై వెయిట్ బయోమాస్. ఎస్, ఎందుకనంటే మనం జస్ట్ ఓన్లీ స్ప్రే చేస్తున్నాం, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదు. సో ఆ డ్రై వెయిట్ బయోమాసే ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇందులో తప్పు ఏంటి అని అంటే సెకండ్ వన్ ఈజ్ రాంగ్ అనమాట. ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. ఓకే, సో ఇది మనం ఈ 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము.
అండ్ మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మంచి మంచి క్వశ్చన్స్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పిఐబి నుంచి కూడా సబ్జెక్ట్ వైజ్ మీకు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. డైలీ మీకు షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయండి. మోర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, వీలైన ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 మెంటార్షిప్ అండ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసిన దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ సిరీస్ కంటిన్యూ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రమే కాకుండా కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, న్యూక్లియర్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ తీసుకొని వాటి మీద కూడా ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూటిలైజ్ చేసుకోండి, మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి అండ్ ఎగ్జామ్స్ రాయండి. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అచీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో యూటిలైజ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. మీకు కనుక ఈ సిరీస్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తద్వారా మిగతా వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది ఎస్ ఈ సిరీస్ నచ్చింది అని. ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, లాస్ట్ టైం కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు సార్ కంటిన్యూ చేయండి అని. సో ఇలాంటి సిరీస్ ఇంకా కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.